ఆయన 9కి 9 చేశాడు, వీళ్ళు 6ట్లో 4 చేశారు. అంటే వైద్యం విషయంలో వెనకబడుతోందా కూటమి ప్రభుత్వం? అట్లేం లేదు, వైద్యం విషయంలో పేదలకు వైద్యం అందించే విషయంలో. అంటే అదేది మళ్ళీ మీరు యూనివర్సల్ హెల్త్ కార్డుకి వెళ్ళాలి, అది వేరు, ఈ ఇష్యూస్ వేరు. అది ఇంకొక 6 నెలల దాకా మనం మాట్లాడడానికి ఏం లేదు. ఎందుకంటే ఒక పథకాన్ని రాజశేఖర రెడ్డి తెచ్చినప్పుడు చాలా మంది అనుమానించారు. ఎందుకంటే ఎవరితో సాధ్యం అవుద్ది, కార్పొరేట్ హాస్పిటల్ ఎలాగానే ఎవడరా ఫ్రీగా చూసేది అనుకున్నాం. కానీ ఆచరణలో అమలు చేసి చూపెట్టాడు కదా, ఏ ప్రాబ్లం లేకుండా ఇచ్చాడు కదా. అక్కడికి వెళ్తే అసలు ఎవడడిగాడని డబ్బులు వచ్చేయమన్నారు, ప్లస్ ఎదురు భోజనం పెట్టి పంపించడం. ఎన్ని రోజులు ఆపరేషన్ అయితే అన్ని రోజులు డిశ్చార్జ్ చేసే రోజు దాకా ఆ మనిషికి తోడు ఇంకొక మనిషికి కూడా, అటెండెంట్ కూడా భోజనం ఉచితంగా ప్రభుత్వం పెట్టి ఆరోగ్యకరమైన ఆహారం పెట్టింది. ఇది ఆషామాషి వ్యవహారం కాదు కదా, జరిగింది కదా, జరగదు అనుకున్నాం. అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ చెప్తాడు కానీ ప్రైవేట్ కార్పొరేట్ వాడు ఏడాగుతాడులే అనుకున్నాం, నడిచింది కదా. కాబట్టి ఇది కూడా ఒక 6 నెలలు చూస్తే సక్సెస్ అవుతుందా లేదనేది చూడాలి. కొన్ని అనుమానాలు ఉన్నాయి, కాకపోతే అనుమానాలని నివృత్తి చేయగలిగితే బెటరే కదా, జరగాలనే కదా మనం. కానీ కొన్ని విషయాలు వెనక్కిపోతున్నావా ముందుకెళ్తున్నావా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీజు రియంబర్స్మెంట్ గురించి చెప్పారు మీరు. ఫీజు రియంబర్స్మెంట్ రాకముందు ఎంతమంది ఇంజనీరింగ్ విద్యకు దూరం అయ్యారు, ఇప్పుడు ఎంతమంది అసలు మొత్తం అంతా వాళ్ళే ఉన్నారు ఒక రకంగా 90% మిగిలిన ఇప్పుడు BA BCom చదివే వాళ్ళే లేరు. అలాగే జిల్లాకో మెడికల్ కాలేజ్ వస్తుందనో MBBS విద్య అందుబాటులోకి వస్తుంది పేదలకు కూడా అనుకుంటున్న టైంలో వీళ్ళు తీసుకుంటున్న PPP ద్వారా వైద్య కళాశాలల నిర్ణయం ముందుకెళ్తున్నావా వెనక్కి వెళ్తున్నావా? PPP విషయంలో మాత్రం ప్యూర్లీ రాంగ్ స్టెప్, చారిత్రక తప్పిదం. దోపిడీదారుల చేతికి సంపదని అమ్మేయటం కూడా కాదు, సంపదని రాసిచ్చేయడం.